ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నాన్ని ఎక్స్పాండ్ చేసే ప్రాజెక్ట్ అయిన భీమ్లీ భోగాపురం బీచ్ కార్డర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసేవని ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఈరోజు మనం విశాఖపట్నం బీచ్ రోడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు భీమిలి నుండి భోగాపురం వరకు బీచ్ కార్డర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటాం. రూట్ మ్యాప్ను కూడా చూస్తాం. ఈ కార్డర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి అభివృద్ధులు జరుగుతున్నాయి, దీని ద్వారా టూరిజం, రియల్ ఎస్టేట్, రోడ్డు కనెక్టివిటీకి ఎంత లాభం అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనమైతే విఎంఆర్డిఏ మ్యాప్లో చూద్దాం. తర్వాత డైరెక్ట్గా మన గూగుల్ మ్యాప్లో ఈ రూట్ ఎలా వెళ్తుంది అండ్ ఎలా కనెక్ట్ చేయబోతున్నారో కంప్లీట్గా చూద్దాం. మరి వెళ్దామా మ్యాప్లోకి? చలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ 2041. ఇందులో మనం చూస్తున్నట్లయితే మనకు చాలా క్లియర్గా మీకు కర్సర్ కనిపిస్తుంది కదా. ఈ రూట్లోనే మనకి భీమ్లీ భోగాపురం బీచ్ కారిడార్ అయితే ఉంటుంది. సో ఈ రూట్ మనం చూస్తున్నట్లయితే మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. చూసారా, మనకి ఎగ్జాక్ట్గా ఐఎన్ఎస్ కళింగ దాటిన తర్వాత లెఫ్ట్కి ఉంటుంది. ఇది మొత్తం మనకి 70 మీటర్స్ వైడ్ అయితే ఉంటుంది. సో అలా మనకి మూలకొద్దు నుంచి అలా డివిఎస్ బీచ్ నుంచి అలా మనం ముందుకు వెళ్తే కంచేరుపాలెం నుంచి కంచేరు అండ్ అక్కడ నుంచి మనకి 75 మీటర్స్ రోడ్ అయితే ఉంటుంది. అదే మన భోగాపురం ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు. ఎగ్జాక్ట్గా మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, మనకి క్లియర్ చాలా కనిపిస్తుంది నేషనల్ 16. ఈ నేషనల్ 16ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కనెక్ట్ చేసే రోడ్డు వచ్చేసి మనకి 75 మీటర్స్ ఉంటుంది. మన భీమ్లీ భోగాపురం బీచ్ కార్డ్ వచ్చేసి 70 మీటర్స్ అయితే ఉంటుంది. సో ఇంకా మీరు డీటెయిల్స్ చూడాలనుకుంటే మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐఎన్ఎస్ కళింగ దాటిన తర్వాత మనకి రోడ్డు డైవర్ట్ అయింది. అలా మనకి ముందుకు వెళ్తున్నట్లయితే రోడ్డు చాలా కనబడుతుంది క్లియర్గా. అండ్ అలాగే అక్కడ 70 మీటర్స్ అయితే ఉంది. ఇదంతా కూడా నేను మీకు మన గూగుల్ మ్యాప్స్లో ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో కంప్లీట్గా మీరు విజువల్ చూస్తున్నట్లయితే మీకు క్లియర్ కనిపిస్తుంది 70 మీటర్స్ రోడ్ అయితే ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్టయితే 75 మీటర్స్ అయితే వస్తుంది. సో ఈ 75 మీటర్స్ కాస్త మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అప్రోచ్ రోడ్డు నేషనల్ 16 నుంచి. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన నేషనల్ 16తో ఈ 75 మీటర్స్ వైడ్ రోడ్ కాస్త కనెక్ట్ అవుతుంది. సో ఈ రోడ్ కంప్లీట్గా మన భోగాపురం ఎయిర్పోర్ట్ని కనెక్ట్ చేస్తుంది నేషనల్ 16తో. మనం ఇప్పుడు ఇంకా క్లియర్గా మన గూగుల్ మ్యాప్స్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకి కనిపిస్తుంది, చూస్తారా, ఇదే మన భీమ్లీ భోగాపురం బీచ్ కారిడార్. సో మనకి ఇది ఎగ్జాక్ట్గా భీమునిపట్నం ముందు స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన ఐఎన్ఎస్ కళింగ ఉంది కదా, ఐఎన్ఎస్ కళింగ దాటిన తర్వాత అలా మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అవుతుంది. ఇది మొత్తం 70 మీటర్స్ వైడ్ రోడ్ అయితే వస్తుంది. సో అలా మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇదిగోండి ఇక్కడ మనం చూస్తే గొల్లలపాలెం నుంచి అలా కుమ్మరపాలెం నుంచి మూలకొద్దు అండ్ ఇక్కడ మనకి బ్రిడ్జ్ అయితే వస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్తే పెదనాగేయపాలెం, తర్వాత ఇంకా ముందుకు వెళ్తే మన డివిఎస్ లాబొరేటరీ ఉంది కదా, అక్కడ మనకి బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో ఆ డివిఎస్ బీచ్కి అయితే వెళ్తాం. అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనకి కంచేరుపాలెం వస్తుంది. కంచేరుపాలెం నుంచి ఇంకా ముందుకు వెళ్తే కంచేరు వస్తుంది. కంచేరు దాటిన తర్వాత మనకి ఈ రోడ్ అయితే 75 మీటర్స్ వైడ్కి అయితే అవుతుంది. సో 75 మీటర్స్ వైడ్ నుంచి మనకి నేషనల్ 16 కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ మధ్యలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది. సో ఈ రోడ్ వరకు కూడా మీకు క్లియర్ చూపించాను, రోడ్ ఎలా ఉంటుంది అనేది. మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంప్లీట్గా ఈ బీచ్ కార్డ్ వచ్చేసి 99.66 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతం మనకి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. ఈ రోడ్డు తొందరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో వన్స్ స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఈ రోడ్లో మొత్తం డెవలప్మెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మీకు నేను చెప్పినట్టుగానే ఈ రూట్లోనే ఆల్రెడీ ఒబరే హోటల్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా మనకి సన్ రైజ్ బీచ్ రిసార్ట్ ఉంది, ఇంకా సన్ రైజ్ బీచ్ ఫ్రంట్ రిసార్ట్ ఉంది. చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఈ రూట్లో. ఆ ఒబరే హోటల్ని కూడా మీకు నేను తొందరలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్స్ కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్లో చూపించాను. సో ఇంకా మనం విజువల్స్ చూసుకుంటూ ఈ బీచ్ కార్డ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ అలానే బెనిఫిట్స్ తెలుసుకుందాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, చూస్తారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన విఎంఆర్డిఏ మ్యాప్లోని అండ్ అలానే గూగుల్ మ్యాప్లోని ఈ రూట్ ఎలా వెళ్తుందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రూట్ కనుక కంప్లీట్ అయితే చాలా బ్యూటిఫుల్ విజువల్స్ మనం చూడొచ్చు అండ్ హ్యాపీగా మనమైతే బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం
ఈ బీచ్ కారిడార్ గురించి ఇంకా డీటెయిల్స్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. భీమిలి నుంచి భోగాపురం వరకు ఈ కారిడార్ దాదాపుగా 19.66 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇది ఒక కోస్తా రోడ్డు ప్రాజెక్టు, అంటే సీషోర్కి పక్కగా నిర్మించబడుతున్న రహదారి. ఈ కారిడార్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఈ మార్గంలో ప్రముఖ బీచ్లు, సుందరమైన వ్యూ పాయింట్లు మరియు టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. మీరు ఈ రూట్లో ట్రావెల్ చేస్తే ఒక అందమైన అద్భుతమైన అనుభూతిని అయితే పొందుతారు. మనం ఆల్రెడీ మన వైజాగ్ నుంచి భీమిలి వస్తున్నప్పుడు చాలా వరకు బ్యూటిఫుల్ విజువల్స్ మనం అయితే చూస్తాం. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా బీచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా స్కై వ్యూలో చాలా బ్యూటిఫుల్ విజువల్స్ కనిపిస్తాయి. ఈ రూట్లో కూడా చాలా వరకు మనకి డెవలప్మెంట్స్ అయితే జరిగాయి. మనం చూసుకోవచ్చు, చాలా చోట్ల వ్యూ పాయింట్స్ అయితే వచ్చాయి. ఆ వ్యూ పాయింట్స్లో మనమైతే వ్యూని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ కొన్ని చోట్ల ఇంకా బ్యూటిఫుల్గా విజువల్స్ కూడా తయారయ్యాయి. ఆ విజువల్స్ అన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అబ్జర్వ్ చేశారా? నాకు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించే విజువల్స్. ఆ బీచ్ వ్యూలో మనం అలా రైడ్ చేసుకుంటూ వెళ్తే ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మరి మీలో ఎంతమందికి అనుభూతి కలిగింది అనేది కామెంట్ చేయండి. ఈ రూట్లో చాలా వరకు డెవలప్మెంట్స్ కూడా జరగబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందించింది. లగ్జరీ రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్, బీచ్ పార్క్లు, క్యాంపింగ్ స్పాట్లు మొదలైనవి ఈ కారిడార్లో అభివృద్ధి చెందుతాయి. ఫోటో, వీడియో షూటింగ్లకు ఇది ఫేవరెట్ స్పాట్ అవుతుంది. సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, అలానే సీ ఫేసింగ్ కెఫేలు కూడా ప్రణాళికలో ఉన్నాయి. అండ్ తొందరలో చాలా బ్యూటిఫుల్గా ఈ రూట్ అయితే తయారవబోతుంది. వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే మనకి ఈ రూట్లో అటువైపు ఇటువైపు కూడా టూరిజం డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఇంకా మనకి ఈ రూట్లోనే ఒక పెద్ద హోటల్, మన ఆంధ్రాలో ఫస్ట్ హోటల్ అదే ఒబెరాయ్ గ్రూప్. ఒబెరాయ్ గ్రూప్ కూడా ఇక్కడ ఒక రిసార్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆ రిసార్ట్ని నేను యాక్చువల్లీ షూట్ చేశాను, కానీ మెమరీ కార్డ్ కరప్ట్ అవ్వడం వల్ల మీకు కంప్లీట్గా చూపించలేకపోయాను. కానీ తొందరలో కంప్లీట్గా ఆ రిసార్ట్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ రిసార్ట్ అయితే. మీకు నేను నార్మల్ వ్యూలో చూపిస్తున్నాను. జస్ట్ నేను నార్మల్ వీడియో చేశాను ఫోన్ తోటి, ఆ వ్యూ చూపిస్తున్నాను. కానీ వెళ్ళి చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది హోటల్ అయితే. స్కై వ్యూలో కూడా మీకు నేను తొందరలో ఈ హోటల్ గురించి చూపిస్తాను. ఈ ప్లేస్లో ఆల్రెడీ సన్ రైజ్ రిసార్ట్స్ కూడా ఉంది. అండ్ ఇంకా చాలా వరకు రిసార్ట్స్ కూడా డెవలప్ చేస్తారు. అలా డెవలప్ చేశారంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ వచ్చినా, లేకపోతే వైజాగ్కి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ వచ్చినా కూడా ఈజీగా వాళ్ళని అకామిడేట్ చేయొచ్చు. అండ్ అలానే మన వైజాగ్ బ్యూటీని కూడా వాళ్ళకి చూపించవచ్చు. సో అలా మన వైజాగ్ టూరిజం నెక్స్ట్ లెవెల్లో డెవలప్ అవుతుంది. మన విజయనగరం జిల్లాలో భోగాపురం మండలం దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరైతే పెట్టారు. సో మనకి ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ప్రపంచ నలుమూలల నుంచి మన విశాఖపట్నం చూడడానికి చాలామంది టూరిస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ రూట్లోని మనకు ఆల్రెడీ డివిస్ ల్యాబ్ అయితే ఉంది. ఇంకా చాలా వరకు ఇండస్ట్రీస్, కంపెనీస్ అన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే మనకి మొత్తం కంప్లీట్గా ఈ రూట్లోనే డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐటీ కంపెనీస్ ఆల్రెడీ మన రిషికొండ దగ్గరలో ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల మనం చూసుకోవచ్చు. అదానీ హిల్స్, తర్వాత అదానీ హిల్స్ లోపలికి ఇంకోటి కూడా ఉంది. అవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి వీడియోస్ అన్నీ. సో వీడియోస్ని మీరు చూడాలనుకుంటే డైరెక్ట్గా చూసేయచ్చు. సో ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇంకా చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతుంది. చాలా వరకు కంపెనీస్ కూడా వస్తాయి. ఇన్ని చేంజెస్ జరగడానికి గల కారణం మన భీమిలి భోగాపురం బీచ్ కారిడార్. ఈ రోడ్ కాస్త కంప్లీట్ అయిందంటే చాలా చాలా డెవలప్మెంట్ అయితే అవుతుంది. ఇది ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి కీ రోల్ ప్లే చేస్తుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, అంటే మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈ కారిడార్ ద్వారా డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఇది టూరిస్టులకు, విదేశీ ప్రయాణికులకు మరియు బిజినెస్ ట్రావెలర్స్కి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఫ్యూచర్లో కార్గో మరియు ట్రావెల్ కస్టమర్లకు కూడా ఇది ప్రధాన మార్గం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇటువంటి కారిడార్లు ముంబై, గోవా, చెన్నై, పాండిచ్చేరి ప్రాంతాల్లో విజయవంతంగా అమలయ్యాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ విలువలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇది ఒక టూరిజం అండ్ ఇన్వెస్ట్మెంట్ హాట్స్పాట్ అవుతుంది.
ఇలా చాలా చోట్ల మనకి రేట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వన్స్ రోడ్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అయిందంటే ఖచ్చితంగా ఆ ఏరియాలో మొత్తం డెవలప్మెంట్ జరుగుతుంది. డెవలప్మెంట్ జరిగిందంటే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే అక్కడున్న ల్యాండ్కి కూడా చాలా వరకు డిమాండ్ పెరిగి రేట్లు కూడా చాలా ఎక్కువ అవుతాయి. సో ఎవరైనా ప్రస్తుతం ఆ వైపు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఇన్వెస్ట్ చేయండి అండ్ ల్యాండ్స్ కూడా హోల్డ్ చేసుకోండి మీ దగ్గర ఒకవేళ ఉంటే. సో ఇంకా మనం ఈ రోడ్ గురించి తెలుసుకోవాలంటే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. వర్క్ స్టార్ట్ అవ్వడానికి ఇంకాస్త టైం అయితే పడుతుంది. అండ్ కంప్లీట్గా వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రూట్లో వర్క్ ఎలా జరుగుతున్న విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అప్కమింగ్ వీడియోస్లో. ఈ కారిడార్లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఐకానిక్గా ఉండేలా 2 ఐకానిక్ బ్రిడ్జ్లు కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. అవి సస్పెన్షన్ బ్రిడ్జ్గా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అది ఎక్కడంటే మనం చూసాం కదా మూలకొద్దు, ఆ మూలకొద్దుకి మధ్యలో అటువైపు ఇటువైపు గోసన్ రివర్ వెళ్తూ ఉంటుంది. ఆ గోసన్ రివర్ మీద ఈ బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. అలానే మన కైలాసగిరి నుంచి భోగపురం మధ్యలో చాలా వరకు బీచెస్ని డెవలప్ చేస్తారు. అండ్ ఆ ప్లేస్లో మనం బీచ్లో వెళ్ళి హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకునేలా ఏర్పాటు చేస్తారు. అంటే మనకి సేఫ్ బీచెస్ని ఫైండ్ అవుట్ చేసి ఆ బీచెస్ని డెవలప్ చేస్తారు. అలా మనం బీచ్ టూరిజం కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఎక్కడైతే మనకి స్లోప్ తక్కువగా ఉంటుందో అండ్ అలానే డీప్ సీ తొందరగా రాదో సో అలాంటి ప్లేస్ని డెవలప్ చేసి ఆ ప్లేసెస్లో టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తారు. అలా చేయడం వల్ల హ్యాపీగా మనం అయితే బీచ్లో ఆడుతూ పాడుతూ చిల్ అయిపోవచ్చు. అలానే ఇంకా టూరిజంని అట్రాక్ట్ చేయడానికి మనకి భీమిలి దగ్గర అండ్ అలానే భోగపురం బీచ్ దగ్గర జెట్టీస్ ఇంకా పాసింజర్ టెర్మినల్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఒకవేళ అవి కన్స్ట్రక్ట్ చేశారంటే మనం హ్యాపీగా సీ ప్లేన్లో అలా ఎగురుకుంటూ మన భీమిలి నుంచి భోగపురం దాకా వెళ్ళొచ్చు. అలానే ఒక చిన్న క్రూజ్ షిప్ లాంటిది కూడా ఏర్పాటు చేశారంటే హ్యాపీగా మనం అయితే క్రూజ్ చేసుకుంటూ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది కానీ జరిగిందంటే ది మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ అయితే ఇది అవుతుంది. సో మరి అవుతుందో లేదనేది మనం చూద్దాం. ఒకవేళ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ కారిడార్లో స్మార్ట్ రోడ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఆ స్మార్ట్ రోడ్ ఎలిమెంట్స్ ఏంటంటే బైసైకిల్ ట్రాక్స్. మనకి బైసైకిల్ ట్రాక్స్ 2.2 మీటర్స్ విడ్త్ తోటి ట్రాక్స్ అయితే ఉంటాయి, సైక్లింగ్ చేసుకోవచ్చు. అలానే పెడెస్ట్రియన్స్ వాక్వేస్ ఉంటాయన్నమాట. పెడెస్ట్రియన్స్ మనం వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది కూడా ఆల్మోస్ట్ 1.8 మీటర్ విడ్త్ అయితే ఉంటుంది. ఇవి రోడ్కి అటువైపు ఇటువైపు కూడా ఉండొచ్చు. ఇంకా మనకి చాలా వరకు బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేయడానికి ల్యాండ్స్కేప్స్ని ఇంకా స్మార్ట్ పోల్స్ ఇంకా ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ సీసీటీవీ సెక్యూరిటీ కోసం సీసీటీవీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా అవసరమైన చోట్ల సెన్సార్స్ అమర్చారు. అండ్ అలానే యూటిలిటీ క్రాసింగ్స్ ఉంటాయి. వాటర్, డ్రైనేజ్, పవర్, ఫైబర్, బస్ బేస్, ఆటో బేస్, పబ్లిక్ బైసికల్ స్టేషన్స్ అండ్ పార్కింగ్ లేబేస్ అన్నీ కూడా మనకి ఈ రూట్లో అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చాయంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ రూటు. ఆ రూటే మన భీమిలి భోగపురం బీచ్ కారిడార్. ఫైనల్గా మీకైతే ఆల్మోస్ట్ మన వైజాగ్ బీచ్ కారిడార్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మ్యాప్ వ్యూలోని విఎంఆర్డిఏ మ్యాప్లోని కంప్లీట్గా మీకైతే డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను. ఏది మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అవి కూడా నేను అప్కమింగ్ వీడియోలో యాడ్ చేస్తాను. ఫైనల్గా చెప్పాలంటే ఈ బీచ్ కారిడార్ ప్రాజెక్టు విశాఖపట్నం నగరాన్ని అంతర్జాతీయ టూరిజం మ్యాప్లో పెట్టే అవకాశం కలిగి ఉంది. చూసారుగా చాలా చాలా చేంజెస్ ఉన్నాయి ఈ రూట్లో. అయితే ఇన్ని చేంజెస్ జరిగాయంటే ఖచ్చితంగా అంతర్జాతీయ టూరిజం మ్యాప్లో మన విశాఖపట్నం సిటీ కూడా యాడ్ అయిపోతుంది. మరి మీలో ఎంతమందికి ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కంప్లీట్గా చెప్పా కాబట్టి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. Thank you friends, thank you for valuable support. Always have a safe and happy drive. Thank you, take care, bye bye.